ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరింకో 9 నెలలు డబ్బు కట్టి అప్పుడు ఆటోలు తీసుకెళ్ళండి. అప్పటి వరకు ఎలాంటి గొడవ చేయకండి. ఇది చాలా అన్యాయం అయ్యా. మాకు ఆటోలు తీసిస్తామని మాయమాటలు చెప్పి ఇప్పుడు మొత్తం డబ్బులు కట్టమని చెప్తున్నారా? సరే, మా ఎమ్మెల్యే గారితో చెప్తాం. రేయ్, ఎమ్మెల్యే గారికి చెప్తావో వాళ్ళ బాబుకు చెప్తావో చెప్పుకో. ఎమ్మెల్యే అంటే మీకెక్కువేమో, నాకేంట్రా? మీ ఎమ్మెల్యేకి ఇంట్లోనే విలువ లేదు, ఇంకా ఆమె మాటలకు విలువ ఉంటుందని ఎలా అనుకుంటున్నారు? రేయ్, మా ఎమ్మెల్యే గారిని మర్యాద లేకుండా మాట్లాడతావా? నిన్ను నా షర్టు కాలరే పట్టుకుంటావురా నిన్ను. రేయ్, ఇప్పుడు చెప్తున్నా వినండి, ఒక్క పైసా కూడా ఇవ్వను. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపోండి. సెక్యూరిటీ, వీళ్ళందరినీ బయటకు పంపించు. పోండ్రా, పోండి. ఏంటి దౌర్జన్యం? ఏంటి తోసేస్తున్నావు? ఏంటి దౌర్జన్యం? వెళ్ళండి. ఆటో ఇస్తారని మమ్మల్ని మోసం చేస్తారా? కట్టకట్టుకొని వచ్చారు. ఏం చేస్తారు మీరు? రేయ్, ఇంకొకసారి ఇటువైపు కనపడ్డారో ప్రాణాలు తీస్తాను. వెళ్ళండి. ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకోండి. రా. ఇప్పుడు ఏం చేద్దాంరా? విరూపాక్షమ్మ గారికి ఫోన్ చేసి ఈ విషయం చెప్దాం. సరే, ఫోన్ చేయి. హలో అమ్మా, మీరు అక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తున్నాను. అలాగేనమ్మా. అమ్మగారు వస్తానన్నారు. డ్రైవర్, కార్ చిట్ ఫండ్ కంపెనీకి పోనివ్వు. అలాగే మేడం. ఈవిడ ఉండేదా? చూడలేదమ్మా. అమ్మా, ఈవిడ మీకు తెలుసా? చూడలేదమ్మా. మీకు తెలియదమ్మా. అమ్మాయి గారు, ఆ స్ట్రీట్లో ఒక అనాథాశ్రమం ఉంది, మీరు అటు వెళ్ళి ఎత్తుకండి. ఇటు ఒకటి ఉంది, నేను ఇటు వెళ్ళి వెతుకుతాను. రాజు, ఏమైనా తెలిసిందా? లేదమ్మాయి గారు, మీకేమైనా తెలిసిందా? లేదు రాజు. ఇంకో దగ్గర వెతుకుదాం పదండి. రాజు, ఇక్కడ కూడా కోమలి అనే పేరుతో ఎవరు లేరు రాజు. ఆనంద్ ఎక్కడున్నాడో తెలుసుకున్నా కూడా కోమలి ఏ అనాథ శరణాలయంలో ఉండేది కూడా తెలిసిపోయేది. అవును రాజు, కోమలి ఆనంద్ ఒకే కాలేజీలో చదువుకున్నారు కదా, ఆ కాలేజ్ పేరు ఏమైనా గుర్తుందా? ఆ కాలేజ్ పేరు ఏం గుర్తులేదు అమ్మాయి గారు. ఎక్కడున్నాడో తెలియని ఆనంద్ కోసం వెతకడం కన్నా అడ్రస్లున్న ఈ అనాథ శరణాలయంలో వెతకడమే ఈజీ కదా రాజు. పద, నెక్స్ట్ అనాథ శరణాలయానికి వెళ్దాం. అమ్మాయి గారు. నమస్కారం. అసలేం జరిగింది?
చాలా నీచంగా మాట్లాడాడమ్మా. ఏరా ఏదో బాగేమంట ఇప్పుడు బాగు. పేద ప్రజలు నీ దగ్గరికి వస్తే వాళ్ళ మీద జాలి చూపించకపోగా వాళ్ళ మీద రౌడీయిజం చేస్తావా? వాళ్ళతో హీనంగా మాట్లాడి వాళ్ళ మీద చేయి చేసుకుంటావా? వాళ్ళేం అడిగారా? వాళ్ళ డబ్బే కదా అడిగారు. ఏదో నీ కోసం అడిగినట్టు మాట్లాడావంట. మేడం నేనేదో వేరే టెన్షన్లో ఉండి అలా అన్నాను మేడం. డబ్బు కట్టించుకునేటప్పుడు మాత్రం ఎలాంటి టెన్షన్లు లేకుండా ఫూల్ గా మాట్లాడతారు. తిరిగి వాళ్ళ డబ్బు వాళ్ళు అడిగితే మాత్రం ఎక్కడ లేని టెన్షన్లన్నీ మీకే వస్తాయి కదా. సారీ మేడం. నీ సారీ ఏం అవసరం లేదు. వీళ్ళు కట్టిన మొత్తం డబ్బులు వీళ్ళకిచ్చేయి. ఆ డబ్బుతో బండకేల ఆటోలు కొనివ్వాలో నాకు బాగా తెలుసు. 2 రోజుల్లో వాళ్ళ డబ్బు వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాను మేడం. 2 రోజుల్లో కాదు, 2 గంటల్లోనే ఇవ్వాలి. ఇచ్చేస్తాను మేడం, 2 గంటల్లో ఇచ్చేస్తాను. వీళ్ళందరికీ సారీ చెప్పు. నా తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి. మీ డబ్బు 2 గంటల్లో ఇచ్చేస్తాను. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి మేడం. మీరు వెళ్ళండి మేడం, నేను 2 గంటల్లో డబ్బు ఇచ్చేస్తాను మేడం. మీరు వెళ్ళండి మేడం. గుర్తు పెట్టుకో, ఏదైనా తేడా జరిగిందో